హలో లిజనర్స్, ఇందాక నేను బుక్స్ యొక్క కష్టాల గురించి చెప్దామని అన్నాను కదా. ఒక పాడ్కాస్ట్ చేస్తానని ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి, అసలు వీళ్ళ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది, అలానే బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ఎలాగా వర్క్ చేస్తారు అనేది రియాలిటీలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు బయట వినేదానికిను పేపర్లో చదివేదానికి యాక్చువల్గా మీరు ఆ ఫీల్డ్లో ఉంటే కనుక ఎలా ఉంటుంది అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ బుక్ డిస్ట్రిబ్యూషన్. మనకి ఒక బుక్ స్టాల్ ఉంది అంటే వాళ్ళు ఒక సెటప్ చేసుకున్నారన్నమాట. ఒక స్టోర్ పెట్టుకున్నారు. చాలామంది రచయితలకి వాళ్ళు పుస్తకాలు పెట్టి అమ్ముతున్నారు. అండ్ వాళ్ళ ఓన్ పబ్లికేషన్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఓన్గా పబ్లిష్ చేసుకోవడానికి. ఇప్పుడు మీలో ఎవరైనా రైటర్ అవ్వాలని అనుకుంటే మీరు ఒక బుక్ పబ్లిష్ చేసుకోవాలి కదా. సో మీరు కథ అంతా రాసేసుకున్నారు. ఈ కథ రాసేసుకున్న తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఏంటంటే మీ దగ్గర కథ ఉంది, ఇప్పుడు పబ్లిష్ ఎలా చేయాలో మీకు తెలియదు. ఎప్పుడైనా సరే పబ్లిష్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సెల్ఫ్ పబ్లికేషను, లేకపోతే డిస్ట్రిబ్యూటర్కి మీ బుక్ ఇచ్చేయడం, పబ్లికేషన్కి మీ బుక్ ఇచ్చేయడం. ఓకే, బుక్ ఇచ్చేస్తే ఏమవుతుంది? వాళ్ళు ముందు బుక్ చదువుతారు, అది అసలు వాళ్ళు వర్తా కాదా అని. మేము పబ్లిష్ చేస్తే మాకు డబ్బులు వస్తాయా రావా అని వాళ్ళు చదువుతారు పుస్తకాన్ని. చదివిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, మీ పుస్తకం బాగుంటే కనుక సరే మీ బుక్ బాగుంది, మేము పబ్లిష్ చేస్తాం, అయితే ఇగో మీ రాయల్టీ 7% అని చెప్పేసి ముద్రేస్తారు. మీకు 10 పుస్తకాలు ఇస్తామంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మీ పుస్తకం ధర 100 రూపాయలు అనుకోండి, అందులో మీకు 7 రూపాయలు తిరిగి వస్తాయి. లిటరల్గా ఒక పుస్తకం వెల 100 రూపాయలు అయితే మీకు తిరిగి వచ్చే 7% 7 రూపాయలు మీకు ఇస్తానంటాడు. అది ఒకటి. మీకు 10 పుస్తకాలు ఇస్తానన్నాడు కదా, అది ఫస్ట్ ఏంటంటే మీకు కేవలం వాడు ఎన్నైనా వేసుకోండి, 500 అయినా వేసుకోండి, 1000 అయినా వేసుకోండి, మీకు 10 పుస్తకాలు మాత్రమే ఫ్రీగా ఇస్తాడు. ఆ తర్వాత మీకు 11వ పుస్తకం కావాలంటే మీరు ఆ 100 వాడికి ఇచ్చి మీరు కొనుక్కోవాలి. మీరు రైటర్ కాబట్టి, మీరే ఆథర్ కాబట్టి మీకు మేబీ 15% డిస్కౌంట్ ఇస్తాడు. అంటే 85 రూపాయలకి మీరు ఆ పుస్తకాన్ని కొనుక్కుని మీరు ఎవరికైనా ఇద్దాం అనుకుంటే కనుక మీ పుస్తకాన్ని మీరే మళ్ళీ కొనుక్కుని అవతల వాళ్ళకి ఇవ్వాలి. అది ఒక పద్ధతి. దీన్ని రాయల్టీ బేసిస్ అంటారు. ఇది పబ్లికేషన్స్లో చాలామంది ఇలాగే ఫాలో అవుతారు. చాలామంది రచయితలు, పేరున్న రచయితలు వాళ్ళందరూ ఇలాగే వెళ్తారు. బికాజ్ వాళ్ళకి లక్షల్లో కాపీలు అమ్ముడిపోతే వాళ్ళకి వచ్చే రాయల్టీ, కొంత పేరున్న వాళ్ళకి కాబట్టి వాళ్ళు 15% 20% రాయల్టీ వెళ్తుంది. మీరు ఫస్ట్ బుక్కి వెళ్తే కనుక మీకు 7 to 8% కన్నా రాయల్టీ ఎవరు ఇవ్వరు. 10% ఇస్తారు మ్యాక్సిమం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరి ద్వారా వెళ్తే తప్పితే. ఓకే, ఇది ఒక పద్ధతి. 2 సెల్ఫ్ పబ్లికేషన్. ఈ సెల్ఫ్ పబ్లికేషన్ ఏంటంటే వాళ్ళు పబ్లికేషన్ చేస్తారు, వాళ్ళు ప్రింట్ అన్నీ వేస్తారు, పబ్లికేషన్ బై సో అండ్ సో అని వేసుకుంటారు. కానీ ఆ పబ్లికేషన్కి అయ్యే ఖర్చు, ఇప్పుడు 500 పుస్తకాలు మీరు వేయించుకున్నారు అనుకోండి, 500 పుస్తకాలకి కనీసం మీకు 40,000 30,000 అయింది అనుకోండి. ఆ ఖర్చు పేజెస్ బట్టి, బేసిక్గా ఎన్ని పేజెస్ ఉంటే దాన్ని బట్టి రేట్ మారుతూ ఉంటుంది. సో మీ 100 పేజీలు ఉన్నాయనుకోండి, 100 పేజీలకి 30,000 అయింది అనుకుందాం. ఆ 500 పుస్తకాలకి ఆ 30,000 మీరే పెట్టుకోవాలి మొదట. వెంటనే ఒకేసారి డబ్బులు మీరు 30,000 ఇచ్చేయాలి. మీకు 500 పుస్తకాలు మీకు ఇచ్చేస్తాడు వాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే అందులో పెడతాడు, వెబ్సైట్లో పెడతాడు, అంతా ఉంటుంది. కానీ ఈ లెక్క 500కి మీకు లెక్క చెప్తాడు. ఈ 500లో వాళ్ళ కమిషన్ ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళకి మీరు డబ్బులు పెట్టి కొన్నారు, ఇప్పుడు పుస్తకాన్ని అమ్మాలంటే మీరు వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి. అంటే 60% మీరు ఉంచుకుంటారు, 40% వాళ్ళకి ఇస్తారు. మీ పుస్తకం 100 రూపాయలు అంటే 60 రూపాయలు మీకు వస్తాయి, 40 రూపాయలు వాళ్ళు ఉంచుకుంటారు. ఎప్పుడు మీరు 30,000 పెట్టిన తర్వాత కూడా, అంటే మొదటి ఖర్చు 30,000 పెడతారు, ఆ తర్వాత మీకు వచ్చేది 60 రూపాయలు ప్రతి పుస్తకం మీదను. అది ఒక పద్ధతి. ఇప్పుడు ఇది చిన్న పబ్లికేషన్స్ వాళ్ళైతే 60-40 లెక్కలో వెళ్తారు. అంటే మీకు 60 ఇస్తారు, వాళ్ళు 40% ఉంచుకుంటారు. కొంచెం పెద్ద పబ్లికేషన్ అనుకోండి, కొంచెం పేరున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు 50-50కి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు 50% ఉంచుకుంటారు, మీకు 50% తిరిగి ఇస్తారు. ఇది ఒక పద్ధతి. రెండోది, ఇప్పుడు బుక్ ఫేర్లు గట్టా అయ్యాను అనుకోండి, బుక్ ఫేర్లో కామన్గా ప్రతి పుస్తకం మీద 10% ఇవ్వాలనేది రూల్. బై డిఫాల్ట్ 10% ఆఫ్ ఇచ్చేయాలి పుస్తకానికి. ఈ 10% కూడా మీకు ఇచ్చే 50%లో వస్తుంది, వాళ్ళు ఇచ్చే 50%లో ఉండదు. అంటే ఇప్పుడు ఇందాక 50-50 అన్నాను కదా నేను. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే 50 వాడు తీసుకుంటాడు, 50% 100 రూపాయలు 50 రూపాయలు వాడు తీసుకుంటాడు, 10 రూపాయలు ఆల్రెడీ డిస్కౌంట్ ఇస్తాం కదా జనాలకి, ఇంకా మీకు ఇవ్వాల్సిన 40 రూపాయలు అని చెప్పి 40 రూపాయలు మీ చేతిలో పెడతాడు. ఈ విధంగా ఉంటుంది డిస్ట్రిబ్యూషన్కి, సెల్ఫ్ పబ్లికేషన్కి, మీరు పబ్లికేషన్కి ఇచ్చిన తర్వాత. ఇప్పుడు ఇంకొక తలనొప్పి, సెల్ఫ్ పబ్లికేషన్ వల్ల ఇంకొక తలనొప్పి నేను చూసింది ఏంటంటే, మీకు ఆ ఇవ్వాల్సిన డబ్బులు, ఇప్పుడు 30,000 రూపాయలు పెట్టి మీరు పుస్తకాలు 500 పుస్తకాలు అచ్చు వేసుకున్నారు. అందులో 200 పుస్తకాలు మీరు పబ్లికేషన్ వాడి దగ్గర ఉంచారు. ఇదిగో బాబు, ఈ పుస్తకాలను అమ్మి పెట్టు, అమ్మిన తర్వాత నాకు నెల నెల ఇంత డబ్బులు ఇవ్వని చెప్పి మీ అగ్రిమెంట్ పెట్టుకున్నారు వాటితోటి. ఇక్కడ వచ్చిన తలనొప్పి ఏంటంటే, ఈ 200 పుస్తకాలు వాడికి ఇచ్చిన తర్వాత ఆ 200 పుస్తకాలు 100 పుస్తకాలు సేల్ అయ్యాయి అనుకోండి ఒక 2 నెలల్లో. ఆ 100 పుస్తకాల డబ్బులు మీకు ఎంత తిరిగి రావాలి? మీకు మీ 60% మీకు తిరిగి రావాలి. అంటే 6,000 రూపాయల వరకు మీకు తిరిగి రావాలి. ఈ 6,000 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు ఎన్నో తిప్పలు పెడతారు.
ఎవ్వరు కూడా అంత ఈజీగా డబ్బులు ఇవ్వరు. ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్‌లో మీకు డబ్బులు టైంకి ఇచ్చేవాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పితే మిగిలిన 99 మంది ఆర్ ఎంతమంది ఉంటే అంతమంది కూడా మీకు నానుస్తూనే ఉంటారు. ఏదో ఒక రీజన్ చెప్తారు. సిల్లీ రీజన్స్ చెప్తారు. మనం అప్పులోళ్ళకి ఎలా అయితే అబద్ధాలు చెప్తామో వాళ్ళు రచయితలకు అలా అబద్ధాలు చెప్పి డబ్బులు ఇవ్వకుండా అటు ఇటు తిరుగుతారు. ఇలా ఎంతోమందిని చూశాను నేను. నిజంగా చెప్పాలంటే బుక్ ఫేర్ అయిందంటే మీ పుస్తకాలు చాలా అమ్ముడుపోతాయి. కానీ ఆ డబ్బులు మీకు తిరిగి రావు. ఇది ఇంకొక తలనొప్పి సెల్ఫ్ పబ్లికేషన్ ద్వారా. అయితే మనం ముందు రాయల్టీ బేసిస్ మీద వెళ్ళిపోతే వాళ్ళే అమ్మి పెడతారు కదా, ₹7 అని తిరిగి వస్తాయి కదా మనకి అని అనుకున్నారు అనుకోండి. ఓకే, వాడిప్పుడు మీకు 500 పుస్తకాలు వేసాను బ్రదరు, 500 పుస్తకాలకి మీకు 7% రాయల్టీ వేసుకున్నా, ఇగో ఇంత మీ మనీ అని అన్నాడు అనుకోండి. వాడు 500 పుస్తకాలే వేసడానికి గ్యారంటీ ఏంటి? వాడు 1000 వేసుకోవచ్చు, 2000 వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు. మీరు వెళ్ళి చూడరు కదా ఎన్ని డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి, ఎన్ని ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి అనేది. వాడు ఇచ్చిన నెంబర్ మీద రిలే అవ్వాలి. ఇలాంటి లెక్కలు ఇలాంటివన్నీ కూడా చాలా బయటికి రావు కొన్ని. రీసెంట్గా ఒక స్కామ్ కూడా బయటపడింది, ఒక పెద్ద పబ్లికేషన్ది హైదరాబాద్లో. వాళ్ళు ఇలాగే ఎన్నో ఫండ్స్ని మిస్యూజ్ చేశారని చెప్పి అది ఇది అని. ప్రాబ్లం ఏంటంటే రచయిత అంటే ఇప్పుడు ఒక రచయిత లేకపోతే బుక్ స్టాల్ అనేవాళ్ళు లేడు, ఒక రచయిత లేకపోతే షాప్ అనేది లేదు. నిజంగా వాళ్ళంతా వాళ్ళు రాసుకుని పెట్టుకోలేరు కదా షాపుల్లో వాళ్ళ ఓన్ పుస్తకాలు. అందరూ రాస్తేనే వాళ్ళు ఆ పుస్తకాలని అమ్మగలుగుతారు. అలాంటి రచయితకి ఈ రోజుల్లో ఇంత కష్టాలు వస్తున్నాయి. అలాంటి రచయిత జనాల్లోకి వెళ్ళి అరే నా పుస్తకం చదవండిరా బాబు, రివ్యూ పెట్టండిరా బాబు, నా పుస్తకం గురించి 10 మంది చెప్పండిరా బాబు అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం మనం. ఏంటి పుస్తకం చదివిన తర్వాత బాగుందని మనం చెప్పడానికి ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు రచయితకి ఇక్కడికి వస్తుంది ఏంటి? పేరు. బాగుంది పుస్తకం అనే ఒక పేరుకే ఆనందం తప్పితే ఇందులో రూపాయి సంపాదన అయితే లేదు పుస్తకాల్లో. పుస్తకాల షాప్ వాళ్ళకి ఉందా అంటే ఆ విషయం నాకు తెలియదు. ఎన్నో వాళ్ళ లక్షల పుస్తకాలు వాళ్ళు అమ్ముతారు, అందులో ఎంతో కొంత లాభం అనేది వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ ఒక రచయితకి ఎప్పుడు లాభం అనేది ఉండదు. ఒక రచయితకి ఎన్నో లక్షలలో కాపీలు వెళ్ళి వెళ్తే తప్పితే ఆ రచయితకి లాభం అనేది ఉండదు. ఆ కాపీలన్నీ అమ్ముడిపోయినా సరే ఈ డిస్ట్రిబ్యూటర్ అనేవి డబ్బులు ఇస్తాడని గ్యారంటీ కూడా లేదు. సో మీరు నిజంగా ఒక రచయితని అనుకుంటే కనుక మీరు ఆ రచయితకి డైరెక్ట్గా మెసేజ్ పెట్టండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోనూ వాళ్ళకి మెసేజ్ చేసి ఈ పుస్తకం నేను చదివాను బాగుంది అని చెప్పి రచయితని ట్యాగ్ చేయండి. వాళ్ళకి ఆ రోజు అన్నం అక్కర్లేదు, వాళ్ళకి ఆ రోజు కడుపు నిండిపోయినట్టు. ఇంత కష్టపడాలి నేను ఒక పుస్తకం మీ ముందుకు రావాలంటే తెలుసా. అండ్ లక్కీగా నాకు తగిలిన వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు డిస్ట్రిబ్యూషన్ వాటిలో. తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు, కానీ వాళ్ళందరినీ నేను వెంటనే దూరం పెట్టడం జరిగింది. నాకు చాలామంది హెచ్చరికలు జారీ చేశారు, నువ్వు వీళ్ళతో డీల్ చేస్తున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండని. సో అందుకని ఇక్కడ మీద వచ్చే పుస్తకాలన్నీ కూడా నేను కొంతమందికి ఇవ్వకూడదు అని నేను ఫిక్స్ అయ్యాను. బికాజ్ వాళ్ళతో ఒక పుస్తకం 2 పుస్తకాలు జర్నీ తర్వాత. ఇది డిస్ట్రిబ్యూషన్ వరకు వచ్చిన తలనొప్పి. 2 ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను 2023లో నా ఫస్ట్ బుక్ అర్జున్ సమశ్వరతో ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు అప్పట్లో ఇన్స్టాగ్రామ్ ఇంకా ఈ బుక్ పబ్లికేషన్స్ ఈ బుక్ పబ్లిసిటీ గురించి అంతగా లేదు. బట్ స్టిల్ నేను ఒక అతన్ని అప్రోచ్ అయ్యాను. అతను రివ్యూ చేస్తారా బ్రదర్ అంటే చేస్తాను, డబ్బులు కావాలన్నాడు. ఇదేంటి పుస్తకాన్ని రివ్యూలు కూడా డబ్బులు అడుగుతారా అని అనుకున్నాను. సరే అని చెప్పి నేను అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని పంపించి ఫోన్పే చేశాను. డబ్బులు అడిగాడు కదా అని. డబ్బులు తక్కువ అడిగాడు, బట్ స్టిల్ డబ్బులు అడుగుతారా అని డౌట్ వచ్చింది నాకు. ఎందుకు ఇంత తక్కువ డబ్బులు అడుగుతున్నాడు, అడిగితే ఎక్కువ అడగచ్చు కదా, లేకపోతే అసలు ఎందుకు చేయాలి ఇలాంటివి అనేది. సరే అని చెప్పి చేశాను, ఇచ్చాను, అంతా అయ్యింది. 2 నెలలు అయింది, ఇంకా రివ్యూ రాదు. 3 నెలలు అవుతుంది, రివ్యూ రాదు. నేను అప్పుడు మెసేజ్ పెట్టా, బ్రదర్ మీరు చదివారా పుస్తకము, రివ్యూ పెట్టలేదు ఏంటి అంటే, అయ్యో నేను రివ్యూ పెట్టలేదా, సరే పెడతాను అని చెప్పి నాకు ఒక రోజు తర్వాత 17 నిమిషాలు వాయిస్ మెసేజ్ నాకే పెట్టాడు వాట్సాప్లో. అంతా బాగా చెప్పాడు, పుస్తకం గురించి బాగా విశ్లేషణ అంతా బాగా ఇచ్చాడు. మధ్యలో డైలాగ్ కొట్టేవాడు, నేను ఇది 2 నెలల క్రితం చదివాను, మీకు పెట్టేశాను అనుకున్నాను, కానీ పెట్టలేదు, నేను వెరీ సారీ. పుస్తకం అయితే నాకు బాగా నచ్చింది, అసలు తెలుగులో ఇలాంటిది రావడం కష్టం, అలాంటిది మీరు తీసుకొచ్చారు, క్వాలిటీ ఆఫ్ ద బుక్ ఈజ్ రియల్లీ గుడ్, ఎడిటింగ్ ఈజ్ రియల్లీ ఫైన్, అసలు ఫస్ట్ బుక్ అనేది నమ్మేలా లేదు, అంత బాగా ఉంది, బాగా రాశారు, అది ఇదని చెప్పాడు. సరే బ్రదర్ ఇది నాకు పెట్టారు బాగానే ఉంది, మీరు వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు, ఇప్పుడు మీరు అదే కదా మన అగ్రిమెంటు, మీరు ఇన్స్టాగ్రామ్లో కదా పోస్ట్ పెడతాను అన్నారు అంటే, లేదు నేను పెట్టను అన్నాడు. ఇదేంట్రా బాబు, మనం ముందు మాట్లాడుకుంది అదే కదా, ఇన్స్టాగ్రామ్లోనే కదా పబ్లిసిటీ రావాలి, మీరు పెడతా అన్నారు కదా అంటే, లేదు నేను పెట్టను అనేసాడు. పెట్టడం అనేసిన తర్వాత నెంబర్ బ్లాక్ చేస్తాడు నాది, వాయిస్ మెసేజ్ పెట్టేసి అంతే. ఇదేంట్రా ఇలా ఉన్నారు అని అనుకున్నాను నేను. అంటే నౌ ఐఎమ్ డీలింగ్ విత్ ఎడ్యుకేటెడ్ పీపుల్. నేను రోడ్ సైడ్ వాడితోటి వెళ్ళి బేరాలు ఆడడం వేరు,
నేను ఇప్పుడు చదువుకున్న వాడితో బేరం ఆడుతున్నాను. చదువుకున్నవాడు ఇలా చేయడం ఏంటనేది నాకు ఇంకా బాధ అనిపించింది. ఒక రచయిత వాడు బతికేది కూడా రచయితల మీదనే. వాడు బతికేది కూడా ఇన్‌స్టాగ్రామ్ రీవ్యూల మీదనను, మాక్సిమం అలాంటివి వచ్చే వాటిల మీదను. ఎంతోమంది అంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు మళ్ళీ ఆ అబ్బాయికి. ఇప్పుడు అప్పట్లో అంత ఎక్కువ మంది ఫాలోవర్స్ లేరు. కానీ ఇప్పుడు బాగా పెరిగిపోయారు ఫాలోవర్స్. ఎందుకు ఇలా చేసాడో నాకు అర్థం కాలే. తర్వాత నాకు చిరాకొచ్చేది. ఆ అబ్బాయి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు చూసినప్పుడల్లాను. సభలు గట్టా ఎళ్ళేవాడు హైదరాబాద్‌లో. సభ స్టేజ్ ఎక్కి తెలుగు బతకాలి, తెలుగు వాళ్ళు ఇలా ఉండాలి, తెలుగు రచయితలు ముందుకు రావాలి, తెలుగు అనేది ఇలాగా అని డైలాగులు కొడుతూ ఉంటే నాకు చాలా కోపమొచ్చేది. అరే! నువ్వసలు తెలుగు రచయితని ఎంకరేజ్ చేయలేకపోతున్నావు, డబ్బులు తీసుకున్నావు, ఇచ్చిన మాట మీద నిలబడలేకపోతున్నావు. నువ్వు స్టేజ్ ఎక్కి 100 మంది ముందు తెలుగు బతకాలి, తెలుగుని కాపాడాలి, తెలుగు రచయితని వర్ధిల్లాలి అంటూ ఇలాంటి డైలాగులు కొడుతున్నావు. అసలు అన్నం తింటున్నావు, ఏం తింటున్నావో నాకు అర్థం కాలేదు అనిపించింది అప్పుడు అతన్ని చూస్తే. ఆ అబ్బాయికి చాలామంది ఫాలోవర్సు, రకరకాల రచయితలందరూ కూడా ఫ్రెండ్సు. వాళ్ళందరికీ వీళ్ళందరూ మీటప్‌లు అన్నీ అవుతుంటాయి బానే. హంగామా. పక్కన పెట్టి కూడా నా 4గో పుస్తకం వస్తుంది ఇలాగా. 4గో పుస్తకం చదువుతావా అని అడిగాను నేను. ద ఓన్లీ రీజన్ ఎందుకు అంటే అతని ఫీడ్‌బ్యాక్ తెలుసుకుందామని. ఎందుకంటే నాకు 16 మినిట్స్ అతను నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు కదా! యాజ్ ఎ రైటర్ నేను ముందు చెప్పాను కదా! రైటర్‌కి మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే గనుక ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. గుడ్ ఆర్ బ్యాడ్. అది దానికోసం నేను అడిగితే వేరే నంబర్‌కి మెసేజ్ చేశాను ఈసారి వాట్సాప్‌లో. చేస్తే నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. నా పేరు ఇది మాట్లాడాం 2 ఇయర్స్ బ్యాక్ అది అని. నో రెస్పాన్స్ అగైన్. ఈ నెంబర్ కూడా బ్లాక్ అయిపోయింది. ఐ రియలీ డోంట్ నో వై. అది నేను వేరే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి వెళ్ళాను నేను. ఇతను కూడా మంచి పేరుంది. టీమ్ ఉంది. పేరు కన్నా టీమ్ ఎక్కువ ఉంది. 4, 5 ఉన్నారు టీమ్‌లో. ఒకళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఒకళ్ళేమో వీడియో ప్రమోషన్ చేస్తారు. ఇంకొకళ్ళు కోట్స్ అవి పెడుతూ ఉంటారు. ఇది ఒక పెద్ద టీమ్ ఉంది వీళ్ళది. ఐ రెస్పెక్ట్ ఫర్ దట్ టైమ్. ఎందుకంటే ఆ టైం వాళ్ళు ఏదైతే రోజు ఇంత మెసేజ్‌లని డెడికేట్‌గా చేస్తున్నారో అది నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. బికాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ పెట్టాలంటే ఇట్స్ నాట్ ఏ 5 మినిట్ జాబ్. మీరు ఏవో యాప్స్ చూస్తారు. వితిన్ 30 సెకండ్స్ విల్ పుట్ ఏ రీల్. మీరు జస్ట్ రాస్తే వెళ్ళిపోతుంది అది. ఇట్స్ నాట్ దట్ ఈజీ. మీరు మీ థాట్‌ని సరిగ్గా ఫ్రేమ్ చేసి మీ థాట్‌ని 10 మంది ఛాలెంజ్ చేయకుండా ఉండేలా ఉండాలి అంటే ఆ థాట్ ఎంతో పర్ఫెక్ట్‌గా ఉండాలి. మీరు పెట్టే కోట్ అయినా ఏదైనా సరే. లేకపోతే 100 మంది కమెంట్లు పెడతారు. దట్స్ అనదర్ డిఫరెంట్ ఎంగేజ్మెంట్ విచ్ ఐ డోంట్ వాంట్ టు డ్వెల్ ఇంటు. సో ఈ పర్టికులర్ టీమ్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా హైదరాబాద్ బేస్డ్. వీళ్ళ కెఫే మీటప్లు ఇవన్నీ పెడుతూ ఉంటారు. మైక్ అండ్ మింగిల్స్ అని ఏవో రకరకాలు ఉంటాయి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల. మీకు అవి తెలిస్తే బాగుంటుంది వెళ్తే కూడా అలాంటి వాటికి. సో నేను వీళ్ళతో అగ్రిమెంట్ ఏంటంటే నాకు నా బుక్ వీళ్ళు చదవాలి. బుక్ని చదివిన తర్వాత రివ్యూ పెట్టాలి. రివ్యూ పెట్టిన తర్వాత నచ్చింది నచ్చలేదని కామెంట్స్ ఆబ్వియస్గా అన్నీ పెట్టి మీటప్స్ పెట్టాలి. బుక్స్ రీడర్స్ వాళ్ళందరితోటి మీటప్లు పెట్టాలనేది మెయిన్ అగ్రిమెంట్. వీళ్ళు కూడా ఆబ్వియస్లీ మనీ ఉంటుంది. బికాజ్ సమ్ ఆఫ్ దెమ్ అంటే నలుగురిలో ఇద్దరు నాకు తెలిసి ఇలాంటి రివ్యూల మీదే వాళ్ళు ఏమైనా చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఐ పేడ్ దెమ్. పే చేసిన తర్వాత నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళాక బుక్స్ అన్నీ ఇచ్చాను. వాళ్ళని కలవడం అయితే అవ్వలే. ఏదో ఒక రీజన్ సంథింగ్ ఆర్ ది అదర్. నేను 5 వారాలు 6 వారాలు ఉన్నాను హైదరాబాద్లో. ఒక్కరోజు కూడా కలవడం అవ్వలేదు. డ్యూ టు మెనీ రీజన్స్. అంటే నా సైడ్ నుంచి కాదు, వాళ్ళ సైడ్ నుంచి ఏవేవో చెప్పేవారు విచ్ వర్ జెన్యూన్. నాకు అది జెన్యూన్ లాగా అనిపించింది. బికాజ్ ఒకరిద్దరి యాక్టివిటీ అయితే ఇన్స్టాగ్రామ్లో తగ్గింది బికాజ్ ఆఫ్ పర్సనల్ రీజన్స్, వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అవన్నీను. బట్ ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కలవచ్చు కదా అంటే వాళ్ళేమో లేదు, మెయిన్ ఇంకా ఇద్దరు రాకపోతే మేము రాము అనే టైప్లో వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఏవో ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఓకే, ఓవరాల్గా నేను ఉన్నన్నాళ్ళు కలవడం అయితే అవ్వలేదు. నేను అయితే డబ్బులు ఇచ్చాను. డబ్బులు ఇచ్చిన తర్వాత నాకంటూ ఒక పోస్ట్ పెట్టేశారు, అయిపోయింది. ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే వేరే వాళ్ళవన్నీ తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఆఫ్టర్ బుక్ ఫేర్ టైంలో నాదంటూ ఒక పోస్ట్ పెట్టలేదు. బుక్ ఫేర్ టైంలో నాదంటూ ఒక రివ్యూ పెట్టలేదు. అసలు హైదరాబాద్ బుక్ ఫేర్ టైంలో నాకు వీళ్ళ దగ్గర నుంచి ఏదీ లేదు, ప్రమోషన్ జీరో. నా ఓన్ బుక్కి నేనే ప్రమోట్ చేసుకుంటున్నాను. మళ్ళీ నాకు అనిపించింది, చదువుకున్న వాళ్ళు, రైటర్ అంటే తెలిసిన వాళ్ళు, కష్టాలంటే తెలిసిన వాళ్ళు, రైటర్ ఎలాంటి కష్టాలు చూసిన వాళ్ళు, వీళ్ళు కూడా ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది ఇక్కడ ఎలా అయిపోయిందంటే, వీళ్ళతో మాట్లాడినప్పుడు మెయిన్ మెంబర్ తోటి ఎందుకు ఏమవుతుంది అంటే వాళ్ళ కష్టాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇలా అవుతుంది మాకు, ఇలా అవుతుంది లైఫ్లో, అది అవుతుంది, అది ఇది. బట్ ఆ బుక్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా, నా బుక్ ప్రమోట్ చేయడానికి ఏంటి అంటే మీరు చేద్దాం బ్రదర్ అంటూ ఇలా చెప్పారు తప్పితే ప్రమోషన్ అయితే నాకేమీ కనిపించలేదు వాళ్ళు చెప్పిన ప్రామిసెస్కి వాటికి. నేను కొంచెం రిఫండ్ అడిగాను, రిఫండ్ ఇచ్చారు నాకు లక్కీగా. ఐ డోంట్ నో అందరికి ఇస్తారులే తెలియదు కానీ నేను ఇచ్చిన డబ్బుల్లో నాకు 50% నాకు తిరిగి ఇస్తారు. ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ జర్నీ అని మీరు అనుకుంటే కనుక దేర్ వర్ సో మెనీ అదర్ థింగ్స్ ఇన్ఫ్లుయెన్సర్ జర్నీలో.
ఈ ఫస్ట్ చెప్పిన ఒక క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఆ క్యాండిడేట్‌కి ఒక టీమ్ ఉంది. ఈ సెకండ్ చెప్పిన క్యాండిడేట్‌కి ఒక టీమ్ ఉంది. వీళ్ళిద్దరికీ రైవల్స్. వీళ్ళిద్దరికీ పడదు. వినడానికి ఫన్నీగా ఉంది కదా! ఇన్‌స్టాగ్రామ్ రివ్యూవర్స్‌లో రైవల్స్ ఏంటి అని. యెస్. వాళ్ళలో ఒకటి రైవల్స్ ఉన్నారంట. వాళ్ళకి వీళ్ళకి పడదంట. అది నాకు తెలీదు. అది నాకు లేట్‌గా అర్థమైంది. ఎలాగా అంటే వాళ్ళు వీళ్ళు ఫాలో కారు. వాళ్ళ పోస్టులకి వీళ్ళ పోస్టులకి లైక్‌లు ఉండవు. వాళ్ళు ఫాలో అయ్యారు, వీళ్ళు ఫాలో అయ్యారు, వీళ్ళు ఫాలో అయ్యారు, వాడిని ఫాలో అవ్వరు. ఇదంతా డివైడ్ అండ్ కాంకర్‌లా అనిపించింది నాకు ఓవరాల్‌గా అయితే. అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అక్కడ నష్టపోయేది ఎవడున్నాడంటే రైటరే. ఆథరే అక్కడ మీకు కష్టపడేది, నష్టపోయేది. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ డబ్బులు తీసుకోవడం తప్పులేదు. బికాజ్ చెప్పాను కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాలంటే టైం పడతది. ఇప్పుడు మన కోసం వాళ్ళు 10 పోస్టులు పెడుతున్నారు అంటే వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. దానికోసం పే చేయాలి తప్పదు. అండ్ వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు. అంటే ఉద్యోగాల కోసం వెతుక్కుతున్నారో లేకపోతే ఇంకా చదువుకుంటున్న వాళ్ళు కూడా విన్నాను, కలిసాను నేను కొంతమందిని. వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళలో చిన్న అమాయకత్వం ఉంది. అంటే ఇంకా వాళ్ళకి ఆ గడుసుతనము లేకపోతే వీళ్ళని మోసం చేయాలనే తత్వం అవేమీ లేవు. వాళ్ళు ఇంకా పైకి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఫ్యూచర్లో ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ ప్రజెంట్ అయితే వాళ్ళు కొంచెం జెన్యున్గా అనిపించారు. చదువుకుంటున్న వాళ్ళు ఇంకా కొంచెం ఈ దీని మీదే ఎక్కువగా బతుకుతున్న వాళ్ళు అయితే కనుక లేదు. ఇందులో చాలామంది మంచి ప్రొఫెషన్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. సైడ్ నుంచి వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి బుక్ రివ్యూలు అని చేస్తున్నారు. వీళ్ళు పూర్తిగా బుక్ చదువుతారా అంటే ఐ డౌట్. నాకు అందరూ ఐ డౌట్ ఫుల్గా బుక్ చదువుతారా అనేది. ఎందుకంటే వాళ్ళు పెట్టే పోస్టులకి, వాళ్ళు ప్రమోట్ చేసే పుస్తకాలకి ఆ టైం ఏదైతే ఉందో అంత టైం ఒక లిటరరీ పర్సన్ ఎవ్వరూ కూడా స్పెండ్ చేయలేరు ఇన్ ఏ డే, అన్లెస్ దర్ ఫుల్ టైమ్ ఇంటూ దిస్, అన్లెస్ దే డెడికేట్ 16 hours a day to read all these books, and which is humanly impossible at this age when the phone is easily available. ఓకే. సో అది నా డౌట్ ఇవన్నీ వీళ్ళతోటి. బట్ స్టిల్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటాను. నా పోస్టులు లైక్ కొడుతుంటారు, వాళ్ళ పోస్టులు లైక్ కొడుతూ ఉంటాను. సో ఇట్ డజంట్ మీన్ దట్ ఐ హేట్ దెమ్ ఆర్ ఎనీథింగ్. నాకు మీద వాళ్ళ మీద కోపం ఏం కాదు. కానీ డబ్బులు తీసుకున్న తర్వాత పని చేయడం పోతే చాలా బ్యాడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అది ఇండియాలో దే డోంట్ కేర్. నాకు ఇండియాతో ఏదైనా ప్రాబ్లం ఉందంటే అదే మెయిన్ ప్రాబ్లం. అది కోర్స్ ప్రతి కంట్రీలోనే ఉంటుంది. అది మీకు తెలుసో లేదో తెలియదు కానీ కెనడా అనే కంట్రీలో డబ్బులు తీసుకుంటే పని చేయరు కొంతమంది. కాంట్రాక్టర్ని మీరు హైర్ చేసుకుంటే వాళ్ళు డబ్బులు తీసుకుని పారిపోవచ్చు. సేమ్ థింగ్ ఇన్ యూఎస్. వాళ్ళు కూడా అక్కడ కూడా కొంతమంది కాంట్రాక్టర్స్ డబ్బులు తీసుకుని పారిపోవచ్చు. పాయింట్ ఏంటంటే అలా చేసే వాళ్ళందరూ చదువుకోలేని వాళ్ళు. నా మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళు ఎందుకు ఇలాంటివన్నీ మోసం చేయాలి, లేకపోతే అబద్ధం ఆడాలి, లేకపోతే జెన్యున్గా ఎందుకు ఉండట్లేదు అనేది. అది నేను బయట కంట్రీలో ఉండి వీళ్ళతో ఇవన్నీ డీల్ చేస్తున్నానా అని అనిపిస్తే నాకు తెలీదు. అది మరి లోకల్ వాళ్ళతో ఇంకొంచెం బాగుంటారేమో అనేది. కానీ అందరూ మాత్రం మాట్లాడితే ఫోన్ చేసినప్పుడు మళ్ళాను, లేదా చాట్ చేసినప్పుడు వాట్సాప్లోను చాలా ఫ్రెండ్లీగాను ఏదో బ్రో అనేసి మాట్లాడడం అదంతా కూడా చాలా బాగుంటుంది. కానీ పనికి వచ్చేసరికి మాత్రము వాళ్ళు దే వోంట్ డెలివర్ వాట్ దే ప్రామిస్డ్. రచయిత కష్టాలు 1, 2 కాదు. ఈ ఇన్స్టాగ్రామ్లో రకరకాల ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఒక పుస్తకం పెద్ద హిట్ అయ్యింది అని మనం 2024లో చూసాం. ఆ పుస్తకానికి ఎంత ఖర్చు అయ్యిందో మీ ఎవరికి తెలియదు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇవ్వడానికి. ఒక పుస్తకాన్ని 10 మంది ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళందరికీ ఎంతో కొంత డబ్బులు వెళ్ళాయి. అదే పుస్తకాన్ని పదే ప్రమోట్ చేస్తున్నారంటే మరీ ఎక్కువ వెళ్ళాయి. మేబీ ఒకళ్ళో ఇద్దరు మంచిగా పెట్టారు పోస్ట్ అంటే పర్లేదు, వాళ్ళకి నిజంగా జెన్యున్గా నచ్చి పెట్టి ఉండొచ్చు. కానీ ఒకే పుస్తకాన్ని 10 సార్లు ప్రమోట్ చేస్తున్నాడంటే దాని మీనింగ్ వాడికి డబ్బులు ఇచ్చారని అర్థం సోషల్ మీడియాలో. అలాంటిది 2024లో నేను 2 పుస్తకాలు చూశాను. ఆ 2 పుస్తకాలు కొన్ని వేల కాపీస్ అమ్ముడుపోయాయి జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ ఇన్ఫ్లుయెన్సెస్ రివ్యూస్. వాళ్ళు ఆ పుస్తకానికి నాకు తెలిసి ఎంత ఖర్చు పెట్టుంటారంటే 20% ఆఫ్ ద ఎంటైర్ బుక్ బుక్స్ ఏదైతే ఉంటుందో అందులో 20% వాళ్ళు ఇన్స్టాగ్రామ్కి ఖర్చు పెట్టుంటారు. పోనీ వాళ్ళ నెక్స్ట్ బుక్ ఏమైనా సేల్ అయ్యిందా అంటే నో, ఇట్స్ నాట్ డూయింగ్ వెల్. బికాస్ ఫస్ట్ బుక్ నువ్వు ప్రమోట్ చేసేసావు, ఫస్ట్ బుక్కి నువ్వు ప్రమోషన్స్ చేసేసావు, ఫస్ట్ బుక్కి ఇన్ఫ్లుయెన్సెస్ వాడేసావు. ఎక్కడ చూసినా నీ బుక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు జస్ట్ బికాజ్ యూ పేడ్ దమ్ మనీ. కానీ పుస్తకం చదివిన తర్వాత, జెన్యున్గా పుస్తకం చదివిన తర్వాత చాలామంది ఏంటి ఇంత కంటెంట్ లేదు, దీనికి ఇంత ప్రమోషన్ ఎందుకు ఇస్తున్నారు అనేవాళ్ళు ఉన్నారు. సేమ్ థింగ్. అందుకే వాళ్ళ నెక్స్ట్ బుక్ వచ్చేసరికి జనాలకి అది ఆతృత లేదు. ఏముంటుంది అప్పుడు ఆ ప్రమోషన్ చేశాడు అందుకే వెళ్ళింది, ఇప్పుడు ఎందుకు ఇలా ఉందంటారు. అందుకని సెకండ్ బుక్ అంత ప్రమోషన్ లేదు, థర్డ్ బుక్ అంత ప్రమోషన్ లేదు. ప్రమోషన్ లేదంటే ప్రమోషన్ ఉంది కానీ సేల్స్ లేవు. దట్స్ వాట్ ఐ మెంట్. నా పుస్తకాలకి నేను తప్పితే ఎక్కువగా ప్రమోట్ చేసుకోవడానికి నేను
ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని రీచ్ అయినా సరే వాళ్ళెవరు సరిగ్గా ప్రమోట్ చేయట్లేదు. వాళ్ళకి పుస్తకం నచ్చలేక కాదు. నాతో మాట్లాడినప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వెళ్ళినప్పుడు, రివ్యూ పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా దే రియల్లీ అప్రిషియేటెడ్ ఇట్. అండ్ చదివిన ప్రతి వాళ్ళకి బుక్ అనేది తెలుస్తుంది గదా! ఎంత బావుందనేది. ఐ నీడ్ నాట్ ఫేక్ ఇట్. సో, ఒక బాగున్న పుస్తకానికి కన్నా, ఒక బాగోలేని పుస్తకానికి ప్రమోషన్ ఎక్కువుంటే దానికి ఆబ్వియస్‌గా సేల్స్ ఎక్కువుంటాయి. దానికి ఎక్కువగా డిమాండ్ ఎళ్తది. సో, మీరు నిజంగా ఒక రైటర్‌ని, ఒక ఆథర్‌ని సేవ్ చేయాలనుకుంటే గనక జెన్యూన్ రివ్యూస్ నా పుస్తకానికి మీరివ్వండి. అప్పుడు మీకు అర్థమవుతది మార్కెట్ ఎలా ఉందనేది. అందుకే నేను చాలా సార్లు నా పాడ్‌కాస్ట్‌లో చెప్పిందేంటంటే, మీరు చదివిన తర్వాత ఆ రైటర్‌కి కానీ, లేకపోతే మీ ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, ఆ ఆథర్ గురించి, ఆ బుక్ గురించి ఒక పోస్ట్ పెట్టండని చెప్తున్నాను నేను అందుకనే. ఎందుకంటే, నేను ఎంతమందికని వెళ్ళి వాళ్ళు జెన్యూనా, వాళ్ళు ఫేకా అని ఎంతమందిని నేను ట్రై చేయగలను? అందులో ఒకడైతే డెఫినిట్‌గా ఫేక్. అందులో ఇంకొకడైతే సగం అంటే ఒకసారి వాడు చెప్పిన దానికన్నా తక్కువ డెలివర్ చేశాడు ప్రామిసింగ్‌గా. వాడు పోస్టులు పెట్టలేదు సరిగ్గాను. నాకు లైక్‌లు వాడు పోస్టులు పెట్టలేదు, స్టోరీస్ పెట్టలేదు నా పుస్తకానికి పెద్దగా అనుకున్నట్టుగా. ఇంకొకటి పెడతానంటాడు, ఏమీ పెట్టడు. సో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక ఒక పుస్తకాన్ని, 2 పుస్తకాలను ఎక్కువ లేపుతున్నారంటే దాని మీనింగ్ దానికి ఎక్కువ పేమెంట్ ఎళ్తుంది వాళ్ళకి. అంతే. సో, మీరు ఏదైనా పుస్తకాన్ని ఎక్కువ చూస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో అంటే డోంట్ ఫాల్ ఫర్ ఇట్. మీకు దానికి ఒక వెళ్ళి ఏదైనా బుక్ స్టాల్‌కెళ్ళి 10 పేజీలు చదువుకోండి కావాలంటే మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి. పుస్తకాన్ని మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి కొనుక్కుంటున్నారు అంటే ఆలోచించండి నెక్స్ట్ టైమ్ నుంచి. పర్టిక్యులర్‌గా ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ ద్వారా. ఎవరైనా జెన్యూన్‌గా ఎవడైనా చెప్తున్నాడు, దాని గురించి రివ్యూ ఎవడైనా రాస్తున్నాడంటే దాని గురించి మీరు చేయండి. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ మీకు చెప్తున్నాడంటే దాని మీనింగ్ వాడికి డబ్బులొస్తుందంటే దాని ద్వారా. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇంకోటేంటి తెలుసా? దే డోంట్ చార్జ్ ద మనీ. వాళ్ళు పుస్తకాలు కూడా అమ్ముతారు. మీకు షిప్ చేస్తారు. డీఎం చేయండి అంటారు. లేకపోతే వాళ్ళకి వెబ్‌సైట్ పెట్టుకుంటారు. వెబ్‌సైట్‌లో మీరు కొనుక్కుంటారు. అందులో మళ్ళీ 40% కట్టెళ్తది. ఇప్పుడు స్టోర్ వాడిని అర్థం చేసుకోగలను. వాడు ఒక స్టోర్ పెట్టుకున్నాడు. వాడి జీతం ఇచ్చుకోవాలి స్టాఫ్‌కి. రెంట్ కట్టుకోవాలి. కరెంట్ బిల్ కట్టుకోవాలి. ఇక్కడ వీడు ఇంట్లో ఉండి మన పుస్తకాలను ఇంట్లో పెట్టుకొని ఒక వెబ్సైట్ ఏదో రన్ చేసుకుంటూ లేకపోతే అసలు కొంతమంది వెబ్సైట్ కూడా లేకుండా జస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ పెట్టి లేకపోతే ఒక డీఎం చేయండి అని షిప్ చార్జెస్ మళ్ళీ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా అవన్నీ ఇచ్చుకుంటూ వీళ్ళకి 40% ఎందుకు ఇవ్వాలి? అసలు స్టోర్ వాడికి 40% ఇవ్వడం అనేది తప్పు సెల్ఫ్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు. అలాంటిది వీళ్ళకి కూడా 40% తీసుకుంటున్నారు. ఏంటి ఇన్‌స్టాగ్రామ్ డబ్బులు కాకుండా ఏది నువ్వు ప్రమోషన్ డబ్బులు కాకుండా నువ్వు ఒక బుక్ అమ్మి పెట్టాలంటే దే విల్ చార్జ్ యూ 40% ఆన్ దట్ బుక్. గైస్ ఒక రైటర్‌కి ఇన్ని కష్టాలు ఉన్నాయంటే ఎవరు నమ్మరు. కథ రాయడం చాలా సులువు ఈ రోజుల్లో. ఆ కథను అమ్మడం చాలా కష్టం. అందుకనే నేను మీకు ఈ కథ చెప్పాల్సొచ్చింది ఇక్కడిదాకాను. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జర్నీ నాది ఇప్పటిదాకా అయితే. బట్ జెన్యూన్‌గా చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వేరే వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే రివ్యూయర్స్ మీకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు? వాళ్ళకి ఏం చెప్తారు మీరంటే, థ్యాంక్స్ ఈజ్ ఎ వెరీ స్మాల్ వర్డ్ నేను రివ్యూయర్స్ చెప్పేది. జెన్యూన్‌గా రివ్యూయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పేది. బికాజ్ నాకు హోటల్‌లో భోజనం వడ్డించిన వాడికి థ్యాంక్స్ చెప్తాను. బస్సులో జాగా ఇచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్తాను. నాకు రోడ్డు మీద దారిచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్తాను. కానీ నేను రాసిన పుస్తకాన్ని సమయం తీసుకుని వాళ్ళ పనులని పక్కన పెట్టి నా పుస్తకాన్ని చదివి ఇది ఎలా ఉంది? బావుంది? లేదు? ఏంటుంది తప్పు? అని వాళ్ళు ఒక రివ్యూ రాసి నాకు పెట్టి వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి, వాళ్ళు ఫేస్‌బుక్‌లో పెట్టి, కామెంట్ పెట్టి, లైక్ కొట్టి ఇన్ని చేయడం ఇది ఒక థ్యాంక్స్‌తో పోయేది కాదని నేను రీసెంట్‌గా చెప్పాను. సో, ఐ రియల్లీ థ్యాంక్ యూ అగైన్. మళ్ళీ అది తప్పితే మరి ఇంకేం చెప్పగలను? వాళ్ళ దగ్గరుంటే హగ్ ఇచ్చేవాడిని. నిజంగా. అంటే నా హగ్ ఏమైనా గొప్ప అంటే కాదు. బట్ అది ఒక ఎమోషన్ కదా! హగ్ చేసుకోవడం అనేది. సో, అంత ఎమోషనల్‌గా చెప్పగలను నేను. హోల్ హార్టెడ్‌గా అయితే ఐయామ్ వెరీ, వెరీ థాంక్‌ఫుల్ టు ఆల్ దోస్ జెన్యూన్ రివ్యూయర్స్. జెన్యూన్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. చాలామంది ఉన్నారు స్టూడెంట్స్ నిజంగా చెప్తున్నాను చదువుకుంటున్నారు వాళ్ళు. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇంజినీరింగ్ చదువుతున్న వాళ్ళు. వాళ్ళు పుస్తకాల మీద ప్రేమతోటి వాళ్ళ పుస్తకం కొంటారు తెలుసా? నెలకొక పుస్తకం కొంటారంట. ఎందుకంటే డబ్బులు లేక. అందుకని నెలకు అయిన తర్వాత నా పుస్తకం కొందామని వెయిట్ చేసి కొని చదివి నాకు రివ్యూ పెట్టిన వాళ్ళు ఉన్నారు. జెన్యూన్‌గా. సో, ఇలాంటి వాళ్ళకి హోల్ హార్టెడ్‌గా థ్యాంక్స్ చెప్తాను. మీరు చేస్తే కనుక జెన్యూన్‌గా చేయండి. లేకపోతే చేయకండి. మీరు ఎంత తినగలరో అంతే తినండి. ప్లేట్‌లో ఎక్కువ పెట్టేసుకొని తర్వాత పారేయడం ఎందుకు? సో, జస్ట్ డూ గుడ్ జాబ్ అంతే. అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే నేను చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను. 'అక్షరాల వెల' అనే పుస్తకం రాస్తున్నాను. ఆ పుస్తకంలో ఇలాంటివన్నీ కూడా కవర్ చేస్తాను. అండ్ డెఫినెట్‌గా అది ప్రతి రివ్యూవర్‌కి నేను ఫ్రీగా ఇస్తాను ఆ పుస్తకాన్ని. ప్రతి డిస్ట్రిబ్యూషన్ హౌస్‌కి
నేను ఫ్రీగా పంపిస్తాను. ఆ పుస్తకం మీద నేను రూపాయి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ఈ రివ్యూయర్స్ అందరికీ కూడా నేను అది ఫ్రీగా ఇచ్చి వాళ్ళ చేత అది చదివించేలా ప్లాన్ చేస్తాను. వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెడతాను. ఓకే, అది నా టార్గెట్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. నా పేరు విజయపిల్ల. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.